జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చాలా నెలలే అవుతున్న నేపథ్యంలో వీలైనంత తొందరగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలనే ఆలోచనతో టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే 3 పార్టీలు కలిసి నామినేటెడ్ పోస్టులను ఏ విధంగా భర్తీ చేయాలి, ఎవరికి ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వాలి, ఏ పార్టీకి ఎన్ని నామినేటెడ్ పదవులను కేటాయించాలనే విషయంలో ఒక క్లారిటీకి వచ్చారు. దీనికి సంబంధించి తుది కసరత్తు జరుగుతుంది. 3 పార్టీలకు రాష్ట్ర స్థాయి పదవులను ఖరారు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ పదవుల భర్తీ ప్రకటన చేయాల్సి ఉన్నా మరోసారి వడబోత కోసం వాయిదా వేస్తూ వచ్చారు. దసరాకు ముందే ఈ పదవులను భర్తీ చేసే విధంగా చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఎవరికి ఏ పదవి ఇవ్వాలి అనే విషయం పైన ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చారు. ఎప్పటి నుంచో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. టీడీపీకి 60%, జనసేనకు 30%, మిగిలిన 10% పదవులు బీజేపీకి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మిగిలిన నామినేటెడ్ పోస్టులు, ఆలయాల ట్రస్ట్ బోర్డు పాలక వర్గాలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తగిన న్యాయం చేసే విధంగా విధి విధానాలను రూపొందించారు. ఇందులో భాగంగా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గా పి కృష్ణయ్య నియామకాన్ని ప్రకటించారు. ఈయన గత చంద్రబాబు ప్రభుత్వంలో కూడా ఏపీఐఐసి చైర్మన్ గా వ్యవహరించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉండగా నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకున్నారు. 3 పార్టీలకు పదవుల పంపిణీ విషయంలో ఒక ఫార్ములాను ఆమోదించారు. టీడీపీలో సీట్లు దక్కని నేతలకు రాష్ట్ర స్థాయి పదవులను ఇవ్వనున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు ఆర్టీసీ చైర్మన్, ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏపీఐఐసి చైర్మన్, పట్టాభికి పౌర సరఫరాల కార్పొరేషన్, మాజీ మంత్రి పీతల సుజాతకు ఎస్సీ కమిషన్, మరో మాజీ మంత్రి కిలారి శ్రావణ్ కు ఎస్టీ కమిషన్ చైర్మన్ పోస్టులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. జనసేన కీలక నేత మంత్రి నాదెండ్ల మనోహర్ కు తెనాలి సీట్ ఇవ్వడంతో అక్కడ అవకాశం కోల్పోయిన టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు అమరావతికి సంబంధించి కీలక బాధ్యతలను అప్పగించే ఆలోచనలో ఉన్నారట. రాష్ట్రంలో 90 వరకు కార్పొరేషన్లు ఉండగా వాటి చైర్మన్లు, మెంబర్లు కలిసి భారీగా పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ ఒకేసారి కాకుండా విడతల వారీగా భర్తీ చేయాలని ఆలోచనతో చంద్రబాబు ఉన్నారట.